హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. అందరూ ఎలా ఉన్నారు? నెయ్యి కాచాలి అనేసి మా మమ్మీ వెన్న అంతా కూడా ఇలా మిక్సీ పట్టేస్తూ క్లీన్ చేస్తూ ఉంది. ఈ మధ్య మేము నెయ్యి బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇదే హెల్తీ కదా. బయట అయితే అవుట్ సైడ్ నెయ్యి కొని చాలా ఇయర్స్ అయితే అవుతుంది. ఎందుకంటే మా అత్తయ్య కూడా చేస్తారు, అలానే మా మమ్మీ కూడా చేసి పంపిస్తూ ఉంటుంది మాకు. సో కొనాల్సిన అవసరమే లేదు, ఇద్దరు చేసి పంపిస్తూ ఉంటారు ఇక్కడికి. మేము కూడా రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయితే అయ్యాము. సో ఆ బిజీలో పడిపోయి అసలు వ్లాగ్స్ చేయడానికి అసలు అవ్వట్లేదు. అసలు హాలిడేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయాయి అనిపించింది. అలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు, మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు హ్యాపీగా స్పెండ్ చేసేసి అయితే వచ్చేసాము. ఇంకా 2 డేస్లో స్కూల్ కూడా రీఓపెన్ ఉండటంతో పిల్లలకి బుక్స్ అండ్ స్కూల్ యూనిఫామ్స్ కొని రెడీగా ఉంచేసాను. టుమారో నుండి స్కూల్ కూడా ఉంది. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి పంపే రోజులు అయితే వచ్చేసాయి. హ్యాపీగా అయిపోయాయి ఇన్ని రోజులు హాలిడేస్ అయితే. ఇంకా మళ్ళీ రేపటి నుండి ఫుల్ బిజీ ఉండిపోతాను. హాలిడేస్ కాబట్టి ఇన్ని రోజులు కొంచెం లేట్గా లేచినా నడిచేది. సో ఇంకా రేపటి నుండి మళ్ళీ ఉరుకులు పరుకులు పొద్దున్నే ఫాస్ట్గా అన్ని పనులు చేసుకోవాలి కదా. మళ్ళీ హోమ్ టౌన్కి వెళ్ళడం కోసం అక్టోబర్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అప్పుడే కదా ఇంకా హాలిడేస్ వచ్చేది. సో ఇంకా నెక్స్ట్ డే మాకు అక్కడ హాలిడేస్ టైంలో మా మేనల్లుడి నామకరణం అయితే జరిగింది. నా చిన్ని మేనల్లుడు కొత్తగా పుట్టాడు, 2 months వాడికి. సో 3 months స్టార్ట్ అవ్వగానే వాడికి పేరు పెట్టాలని డిసైడ్ చేశారు. వీడే నా చిట్టి అల్లుడు. సో మా సైడ్ అయితే నామకరణం అంటే ఇలా పూజ టైప్లో చేస్తారనమాట. అందరినీ పిలుచుకొని పేరు పెట్టి అందరికి భోజనాలు పెట్టి ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. పేరు పెట్టడం అయిపోగానే ఇలా ఒక్కొక్కరు వచ్చి బాబు చెవులో నేమ్ చెప్తారనమాట. ఇంతకు మా మేనల్లుడి పేరు చెప్పలేదు కదా, దేవాంష్. బాగుంది కదా నేమ్, నాకు కూడా చాలా నచ్చింది. నా చిట్టల్లుడికి క్యూట్ నేమ్. సో ఆ రోజు అయితే ఇలాగ చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. అందరూ ఉన్నారు, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఆ రోజు మా అల్లుడి నామకరణంతో పాటు నా చిన్న బాబు బర్త్డే కూడా. అలా సింగిల్ డే 2 ఫెస్టివల్స్ లాగా అనిపించింది. అంత బిజీగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. బాబు నామకరణం అయిపోగానే మా చిన్న బాబు కేక్ కటింగ్ కూడా చేసాము. అందరూ ఉన్నారు కదా, ఇలా అందరి సమక్షంలో చేసుకోలేము. ఇలాగో వాడి బర్త్డే హాలిడే టైంలో వస్తుంది, May 31st. సో ఇలా అందరి ముందర ఒకసారైనా చేద్దామా అన్నట్లుగా అందరూ ఉండగానే కేక్ కటింగ్ కూడా చేసేసుకున్నాము. మా చిన్న బాబుకి అయితే బర్త్డే సెలబ్రేషన్ స్కూల్లో జరుపుకోవాలని చాలా ఇష్టము. కాకపోతే వాడి బర్త్డే ఎవ్రీ టైం హాలిడే టైంలోనే వస్తుంది. ఈవెన్ నా బర్త్డే కూడా నా చిన్నప్పటి నుంచి అలానే ఉండిపోయింది. అది ఎంత సాడ్ ఫీలింగో నాకైతే తెలుసు, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి. మేము ఇంకా హైదరాబాద్ రిటర్న్ అవ్వగానే మా బ్రదర్ వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా షిఫ్ట్ అయ్యారనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి వెళ్తున్నాము. ఉన్నది ఇద్దరం హైదరాబాద్లోనే, అయినా డిస్టెన్స్ అయితే చాలా ఉంది. 1.5 hour వరకు మేము ట్రావెల్ చేసి మరీ వెళ్ళాం, ఇదిగో ఈ చిట్టి అల్లుడు గడి కోసం. సో ఇంకా హైదరాబాద్ రాగానే 2 days అక్కడే స్పెండ్ చేసాం మేము మా బ్రదర్ దగ్గర. అప్పటికి ఇంకా స్కూల్ రీఓపెన్ అవ్వలేదు కాబట్టి అక్కడే 2 days వరకు హ్యాపీగా స్పెండ్ చేసాము. 2 days సరిపోలేదంట మా పిల్లలకి, ఇంకా 2 days ఉందాము అని అన్నారు. కానీ అవ్వదు కదా, ఇక్కడ కూడా మేము కొత్తగా షిఫ్ట్ అయ్యాం. సో కొంచెం పనులు ఉండేసరికి రావాల్సి వచ్చేసింది. మా పిల్లలైతే భలే ఆడుకుంటారు. ఈ చిన్నోడితో భలే ఇష్టము. వాడిని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడే ఆడుకోవాలి, ఎత్తుకోవాలి అన్నట్లుగా అడుగుతూ ఉంటారు. సో ఇంకా టుమారో నుండి స్కూల్ ఉండటంతో పిల్లల బ్యాగ్స్ సర్దేసి, లంచ్ బ్యాగ్స్ అన్ని బాక్స్లు అన్ని క్లీన్ అండ్ క్లియర్ చేసేసి రెడీగా పెట్టేశాను. ఎందుకంటే రేపు అయ్యే పనులు అయితే అస్సలు కావవి. ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రేపటికి కొంచెం ఊపిరాడుతుంది అన్నట్లుగా అన్ని పనులు ఉండే ఈరోజు. ఇంకా చిన్న బాబునైతే స్కూల్ చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ డే స్కూల్ టుమారో అయితే. సో నాకు కొంచెం టెన్షన్గా కూడా ఉంది. పాపం ఎలా ఫేస్ చేస్తాడు, ఫస్ట్ ఏమైనా టెన్షన్ పడతాడా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఈ రోజంతా ఇవే ఆలోచనలు ఉన్నాయి, చిన్న బాబు స్కూల్లో ఎలా ఉంటాడో ఏమో అనేసి. సబ్స్క్రైబ్.